Because in his first coming, Christ used his own body. ఎందుకంటే ఆయన మొదటి రాకడలో దేవుడు ఆయన సొంత శరీరాన్ని ఉపయోగించుకున్నాడు. The word made flesh in his own body. మరి వాక్యము ఆయన యొక్క సొంత శరీరములో అది ఏమైందంటే ప్రత్యక్షమైనది. But in the second coming of Christ, అయితే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో he did not come in his own body, ఆయన తన సొంత శరీరంలో రావడం లేదు, but he borrowed the body of the prophet, Brother Branham. మరి ఆయన ప్రవక్త యొక్క శరీరాన్ని ఆయన అద్దెకు తీసుకున్నాడు, అరువుకు తీసుకున్నాడు. That mystery was Christ in Brother Branham, the prophet. మరి ఆ యొక్క మనలో ఉన్న క్రీస్తు మర్మమని పౌలు అన్నాడు కదా, ఆ యొక్క మర్మము మొదటగా ఎవరిలో ప్రత్యక్షమైందంటే ప్రవక్తలో ప్రత్యక్షమైనది. And that ministry continued on even after Brother Branham died. మరి ఆ యొక్క పరిచర్యే మరి ప్రవక్త చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. Because Christ borrowed each of our bodies. ఎందుకంటే క్రీస్తు ఇప్పుడు మన అందరి శరీరాలను ఆయన అరువుకు తీసుకున్నాడు ఆయన. Therefore it is Christ in you, inside that body. కాబట్టి ఆ యొక్క క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆయన మీలో ఉన్నాడు. ఇప్పుడు the mystery that has been hidden is now being made revealed. కాబట్టి దాచి ఉంచబడిన ఆ యొక్క మర్మము ఇప్పుడు మనలో ఉన్నాడన్న కార్యము ద్వారా అది వ్యక్తపరచబడింది. So when the seal of Adam, the seventh seal, was broken, it revealed the bride. కాబట్టి ఆ యొక్క ఆదాములో ఆ యొక్క ఏడవ ముద్ర పగలగొట్టబడినప్పుడు ఆయనలో నుండి ఒక స్త్రీ ఆమె బయలుపరచబడింది. To bring forth the union of the head and the body. మరి ఆ యొక్క ఆమె వచ్చిన తర్వాతనే ఆ యొక్క తల శరీరము రెండు ఏ విధంగా ఐక్యమవుతుందో అన్న కార్యం అక్కడ బయలుపరచబడింది. Your union with Christ. అయితే మీ యొక్క ఐక్యత క్రీస్తుతో పాటు. That is why Branham said, she the bride is him. కాబట్టి ప్రవక్త ఏమన్నాడంటే ఆ యొక్క వధువు ఆమె ఆయనగా ఉన్నదన్నాడు ఆయన. If Jesus Christ in the first coming is the word made flesh, మరి యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో వాక్యము శరీరధారి అయినది, then you the bride in the second coming is also the word made flesh. మరి ఇప్పుడు దేవుని యొక్క రెండవ రాకడలో మీరు ఈ యొక్క వాక్యం ఇప్పుడు ఏమవుతుందంటే మీలో శరీరధారి అవుతూ ఉంది. అది but in borrowed bodies of you and I. అయితే మీరు నేను కూడా అరువుకి అద్దెకు తీసుకున్న శరీరాలము. Amen. ఆమేన్ అంటారా? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా?